మక్కల కొనుగోలులో జరిగిన అవినీతిపై సమగ్ర విచారణ జరిపించి రైతులకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చిట్యాల మండల కేంద్రంలో నిర్వహించిన ధర్నా కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి, చిట్యాల, టేకుమట్ల, మొగుళ్లపల్లి మండలాలకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన మక్కలను ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు తరలించేందుకు స్వంతంగా హమాలి, రవాణా తదితర ఖర్చులు భరించినప్పటికీ గోదాంలలో స్థలం లేదని చెప్పి ఒక చోటు నుంచి మరో చోటుకు తిప్పి తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది రైతులకు ఒక మక్కల విషయంలోనే కాదు, ఇప్పటి వరకు కూడా వడ్లు అమ్ముకుంటే బోనస్ డబ్బులు పడతలేవు. యూరియా కొనుక్కోవాలంటే యాప్ల పేరు మీద ఈరోజు రైతులకు చాలా ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. చదువు రానటువంటి అనేక మందికి సెల్ ఫోన్లు ఆపరేట్ చేయలేనటువంటి వాళ్లకు ఈరోజు ఈ యాప్లలో యూరియా తెచ్చుకోవడం చాలా ఇబ్బందికరంగా ఉన్నది. ఈ యాప్ను తక్షణమే రద్దు చేసి గతంలో ఏ పద్ధతుల్లో అయితే యూరియా అందుబాటులోకి తెచ్చిందో అదే పద్ధతిని తీసుకురావడం వల్ల రైతులకు మేలు జరుగుతుంది అని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అనేక రకాల ఇబ్బందులు, గతంలో 24 గంటల కరెంట్ ఇస్తే ఈరోజు 12 గంటల కరెంటు కూడా వస్తలేదు. అధికారులు కోరితే ఇంకా నాట్లు మొదలుగాలే కదా, ఇప్పుడు కరెంట్ ఏం అవసరం ఉన్నదని సన్నాయి నొక్కులు వస్తూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వానికి కరెంట్ ఇవ్వడంలో చేతనైతే లేదు, అదేవిధంగా యూరియా ఇవ్వడంలో చేతనైతే లేదు. మరి కొనుగోలు విషయంలో అక్రమాలు, ఈరోజు రైతుల విషయంలో ప్రతి విషయంలో పూర్తి నిర్లక్ష్యం. మొన్ననే అడావుడి చేసిన రైతు బంధు పైసలు పడే అన్నారు. మరి పడ్డాయా? అందరి రైతు పైసలు డబ్బందు పైసలు పడ్డాయా? పడలే. రైతు బంధు ఒక ప్రయాస అయిపోయింది. ఈ ప్రభుత్వమే ఒక బోకస్ అయిపోయింది. ఈరోజు ఈ బోకస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని రైతులందరూ కూడా, నాకు చాలా రోజులు మొన్న 2 రోజులు ఫోన్లు వస్తున్నాయి, సార్ మాకు అన్యాయం జరిగింది, మీరు వచ్చి మా పక్షాన పోరాటం చేయాలని రైతులందరూ కూడా కోరడం జరిగింది. దానిలో భాగంగానే ఈరోజు మా మండల నిన్నలు చేయాలనుకున్నాం. నిన్న మా నాయకుడు కేటీఆర్ గారు వస్తుందని చెప్తేనే మరి ఆయన నిజంగా అక్కడ కట్టినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టులో మరి లక్షల క్యూసెక్ల నీళ్లు కిందికి పోతా ఉన్నాయి. నిరుపయోగంగా గోదావరి ప్రవహిస్తూ సముద్రంలో కలుస్తున్నాయి. మన కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి ఈరోజు ఎలినా మరి ఇప్పటికే వర్షాలు మన మబ్బు కనబడుతుంది, మన చినుకు పడతలేదు. మన రైతులలో ఒక తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలు ఉన్నాయి. తక్షణమే పంపులు ఆన్ చేయాలని నిన్న కేటీఆర్ గారు రావడం, ఆ సందర్భంలో పోలీసులు మా నాయకులందరినీ కూడా ముందస్తుగా అరెస్ట్ చేయడం, దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఇక్కడికి దీన్ని జాప్యం మరి పోస్ట్పోన్ చేసుకొని ఈరోజు పెట్టుకోవడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండేటువంటి అధికారులను కోరుతున్నాం, జిల్లా కలెక్టర్ గారు ఇంత పెద్ద మొత్తంలో అవినీతి జరిగితే మరి జిల్లా కలెక్టర్ గారు కూడా నిమ్మకు నీరెత్తనట్టుగా వ్యవహరించడానికి తీవ్రంగా ఖండిస్తున్నాం. కలెక్టర్ గారు తక్షణమే ఇంటర్ఫేర్ అయ్యి ఈ జరిగినటువంటి అన్యాయాల మీద తక్షణమే ఒక ఎంక్వైరీ కమిటీ వేసి ఈ యొక్క డబ్బులన్నీ కూడా ఇప్పియాలని చెప్పి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి బామ్మర్ది మీద కూడా మరి క్రిమినల్ చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే రైతులకు మోసం చేయడం అనేది ఈరోజు ప్రతి ఒక్కరికి కూడా పరిపాటు అయిపోయింది. కాబట్టి దీని విషయంలో జాగ్రత్తగా మరి అధికారుల యొక్క స్పందించాలని సందర్భంగా కోరుతూ